మహాభారత యుద్ధంలో 15వ రోజు జరిగిన అత్యంత వివాదాస్పదమైన మరియు కీలకమైన ఘట్టం దీనిని ద్రోణపర్వం ధర్మరాజు అసత్యం అని పిలుస్తాం. అజేయుడైన గురువు ద్రోణాచార్యుడిని ఓడించడానికి పాండవులు అనుసరించిన వ్యూహమిది. భీష్ముడి తర్వాత సేనాధిపతి అయిన ద్రోణాచార్యుడు తన అస్త్రశస్త్రాలతో పాండవ సైన్యాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. ఆయన చేతిలో ఆయుధం ఉన్నంత వరకు ఎవరూ ఆయన్ని ఓడించలేరని కృష్ణుడు గ్రహిస్తాడు. ఆయన మనస్తాపం చెంది ఆయుధాన్ని వదిలేసేలా చెయ్యాలని కృష్ణుడు ఒక పథకం రచిస్తాడు. ద్రోణుడికి తన కుమారుడు అశ్వత్థామ అంటే అమితమైన ప్రాణం. భీముడు అశ్వత్థామ అనే పేరుగల ఒక ఏనుగును చంపి అశ్వత్థామ హతః, అశ్వత్థామ చనిపోయాడు అని అరుస్తాడు. అది విని ద్రోణుడు దిగ్భ్రాంతి చెందుతాడు. కాని భీముడి మాట నమ్మక నిత్యం సత్యం పలికే ధర్మరాజును అడుగుతాడు. కృష్ణుడి సలహా మేరకు ధర్మరాజు అశ్వత్థామా హతః కుంజరః అని చెబుతాడు. ధర్మరాజు రెండో ముక్క చెప్పేటప్పుడు కృష్ణుడు పెద్దగా శంఖం ఊదడంతో ద్రోణుడికి అశ్వత్థామ చనిపోయాడు అనే మాటే వినిపిస్తుంది. తన కుమారుడు లేని లోకంలో జీవించడం వ్యర్థమని భావించి ద్రోణుడు యోగసమాధిలోకి వెళ్లి ఆయుధాలు వదిలేస్తాడు. ఆయుధాలు లేని ద్రోణుడి వద్దకు ద్రుపదకుమారుడైన దృష్టద్యుమ్నుడు వెళ్లి తన తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా ద్రోణుడి శిరస్సును ఖండిస్తాడు. దీనితో కౌరవ సైన్యానికి మరో పెద్ద దెబ్బ తగులుతుంది. ధర్మరాజు రథం అప్పటివరకు భూమికి 4 అంగుళాల ఎత్తులో ఉండేది. కాని ఈ చిన్న అసత్యం వల్ల నేలకు తాకుతుంది. ధర్మరాజు చెప్పిన మాటమై మీ అభిప్రాయాన్ని కామెంట్ చెయ్యండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై శ్రీకృష్ణ.